ఎమ్మెల్సీ మరియు నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఊటుకూరు నాగార్జున గొలగమూడులోని విశాలాక్షి వృద్ధుల ఆశ్రమానందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమంలోని వృద్ధులు చంద్రశేఖర్ రెడ్డిని మరియు వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యావేత్త, విద్యాదాత, ఎంతో మంది బిడ్డలకి విద్యను అందించి ఆ బిడ్డలందరూ కూడా గొప్ప స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్న బిడ్డలందరికీ ఒక గురువుగా మంచి పేరు ప్రఖ్యాతి పొందిన విద్యాదాత చంద్రశేఖర్ రెడ్డి గారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో ప్రవేశించి వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు. అంతేకాకుండా ప్రభుత్వం వారి సేవలను మెచ్చి వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి వారిని గెలిపించి వారిని మంచి స్థాయిలో కూర్చోబెట్టిన ప్రభుత్వం వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అలాంటి మంచి వ్యక్తి మన నెల్లూరుకు దొరకడం ఎంతో ఆనందం. మితభాషి, వివాదాస్పదంగా చేయకుండా ఎంతో సున్నితంగా మాట్లాడుతూ ఎంతో మందిని దగ్గర తీసుకుంటూ ఎంతో మంది ఆశీర్వాదం పొందుతూ గొప్ప నాయకులుగా పేరు పొందిన వ్యక్తి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ లేరు. అంతటి గొప్ప ప్రాచుర్యం పొందిన వ్యక్తి మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా వారి ప్రియ శిష్యులు, వారికి ఎంతో ఆప్తులు, అభిమానులైన ఊటుకూరు నాగార్జున గారు, వారి మిత్ర బృందం ఈరోజు వారి పుట్టిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి మనందరికీ ఆకలి తీస్తున్నారు. విశాలాక్షి వృద్ధుల ఆశ్రమంలోని పెద్దలందరూ కూడా మన ఊటుకూరు నాగార్జున ఎన్నో సంవత్సరాలుగా కాపాడుతున్నారు మనందరినీ కూడా. అలానే ఈరోజు కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా మనందరికీ అన్నం పెట్టి ఆకలి తీస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆశీస్సులతో, ఆరోగ్యతున్నారని. అలానే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకొని వారు సాయినాథ అనుగ్రహంతో, వెంకటేశ్వర ఆశీస్సులతో, సుఖ సంతోషాలతో, ఆశీస్సులతో, ఆరోగ్యతున్నారని. వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి సతీమణి, వారి బిడ్డలిద్దరు కూడా ఒక గొప్ప స్థాయిలో సుఖ సంతోషాలతో, ఆశీస్సులతో, ఆరోగ్యతున్నారని. అలానే
ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారింట ఆ సాయినాథుడు కొలువేయండి, వారు కోరిన కోరికలు తీర్చాలని కూడా మనందరం భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలానే సాయినాథుడు ఆ బిడ్డలందరూ కూడా బంగారు భవిష్యత్తు అందించాలని కూడా మనందరం భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలానే వారి సత్యమని బంగారు తల్లి సాయినాథుడితో సుఖ సంతోషాలతో అశేషాలతో ఆరోగ్యతున్నాని వారి సత్యమని ఒకవైపు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమానికి తోడుగా నీటిగా అండగా సహకరిస్తారు. అలానే బిడ్డల భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తున్న బంగారు తల్లి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి సత్యమని ఆ తల్లి సాయినాథుడితో 2 నూరేళ్లు దీర్ఘ సుమంగడి కావడం కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలానే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో వారికి గొప్ప స్థానాన్ని కల్పించాలని సాయినాథుని మనం ప్రార్థిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో వారు ఒక మంచి పదవికి పోటీ చేయాలని, మంచి స్థాయిలో వారిని గెలిపించి గొప్ప స్థాయిలో కూర్చోబెట్టాలని కూడా మనందరం ముక్తికంఠంతో సాయినాథుని ప్రార్థిస్తున్నాం. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన అందరినీ కూడా మీరందరూ 2 మనసుతో ఆశీర్వదించండి. 3 కోటి దేవతలు ఆశిస్తున్నారు, అందరికీ మెండుగా భగవంతుని ప్రార్థించండి. కాబట్టి అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు సుఖీభవ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు సుఖీభవ, ఊటుకూరు నాగార్జున గారు సుఖీభవ. అలానే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవడం కూడా మరొకసారి మనం భగవంతుని ప్రార్థించుకుంటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ.